వెల్కమ్ బ్యాక్. కొద్ది రోజులుగా సద్దు మణిగిన దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తాజాగా మలుపులు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తనకు రాసి చేసినట్లుగా దివ్యల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. నిన్ననే తన పేరున రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. తాను అదే ఇంట్లో ఉంటానంటూ స్పష్టం చేశారు. ఈ ఇల్లుతో దువ్వాడ వాణికి సంబంధం లేదన్నది మాధురి వాదన. వాణికి ఇల్లు వేరేగా ఉందని అక్కడికి వెళ్లాలని చెప్తోంది మాధురి. ఆ ఇంటి నుంచి శ్రీనివాస్ను వాణి బయటకు పంపేసిందని విమర్శించారు. అయితే కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు వాణి కుమార్తె హైందవి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసులకు కొన్ని పత్రాలను చూపించారు వాణి. ఇలాంటి సమయంలో మాధురి ప్రకటనతో దువ్వాడ సమస్య రసకందాయంగా మారింది. సద్దు మణిగిన దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తాజాగా మలుపులు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తనకు రాసి చేసినట్లుగా దివ్యల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. నిన్ననే తన పేరున రిజిస్ట్రేషన్ కూడా అయినట్లు తెలిపారు. తాను ఇదే ఇంట్లో ఉంటానంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంటితో దువ్వాడ వాణికి సంబంధం లేదన్నది మాధురి వాదన. వాణికి ఇల్లు వేరేగా ఉందని అక్కడికి వెళ్లాలని చెప్తోంది మాధురి. ఆ ఇంటి నుంచి శ్రీనివాస్ను వాణి బయటకు పంపేసిందని విమర్శించారు. అయితే కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు వాణి కుమార్తె హైందవి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసులకు కొన్ని పత్రాలు చూపించారు వాణి. ఇలాంటి సమయంలో మాధురి ప్రకటనతో దువ్వాడ సమస్య రసకందాయంలో పడింది. రైట్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. పవన్ అంతా అనుకున్నట్టుగానే దువ్వాడ వాణికి షాక్ ఇచ్చినట్టు జరిగింది. శ్రీనివాస్ షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఆది నుంచి కూడా దువ్వాడ వాణి విషయంలో శ్రీనివాస్ దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం మేరకు మాధురి అధికారికంగా ప్రకటించింది. ఆ ఇల్లు నిన్న 11:40 తనకు రిజిస్ట్రేషన్ అయిందని, కాగితాలు కూడా వచ్చాయని, ఆ అధికారంతోనే ఆ కాగితాలతోనే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను. నా ఇల్లు ఇది, దువ్వాడ శ్రీనివాస్ది కాదు, దువ్వాడ వాణిది కాదు, నా ఇంట్లో నేను ఉంటాను, ఈ ఇంట్లో వాణికి సంబంధం ఏంటని కూడా ప్రశ్నించే పరిస్థితి అనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తాను రిజిస్ట్రేషన్ చేశాడని చెప్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ కి తాను 2 కోట్ల వరకు ఇల్లు కట్టేందుకు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో, అందువల్ల ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు అందుకని రిజిస్ట్రేషన్ చేశారు. ఇల్లు నా సొంతదే, ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాణికి సంబంధం లేదని చెప్తుంది. వాణి ఇల్లు వేరేగా ఉంది, అక్కడికి వెళ్ళమానండి. ఆ ఇల్లు నుంచి శ్రీను ఎలాగో బయటికి వెళ్ళగొట్టింది కదా, ఈ ఇల్లు కూడా ఆక్రమించిన ఇక్కడ నుంచి కూడా శ్రీను వెళ్ళకూడదని తీవ్ర స్థాయిలో ఆ ధ్వజం ఎత్తే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో వాణి బయట ఆందోళన చేస్తున్నప్పుడు కూడా లోపల అయితే మొత్తం మాధురి అయితే ఇల్లును ఆక్రమించుకుని కాగితాలతో అధికారికంగా ఆమె పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసుల అనుమతితోనే మాధురి అయితే ఇంట్లో ప్రవేశించినట్టు చెప్తున్నారు. నిన్న అధికారికంగా రిజిస్ట్రేషన్ అయింది. ఇవాళ ఉదయం ఆమె ఇంట్లోకి రావడం జరిగిందని, ఎందుకంటే వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లో అడుగుపెట్టినట్టుగా కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. ఇల్లు మొత్తం కూడా మాధురికి అప్పచెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడ లేరు. ఇది మాధురికి సంబంధించిన ఇల్లు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్కి కానీ దువ్వాడ వాడికి కానీ కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. అప్పటివరకు కూడా దువ్వాడ వాణి ఆందోళన వ్యక్తం చేస్తుంది, నిరసన వ్యక్తం చేస్తుంది. తన భర్త ఆస్తి తనకే చెందాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ ఇల్లు కూడా తనదే, నేను తన పేరుని ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దువ్వాడ శ్రీను కూడా ఈ ఇల్లు నాకు సంబంధం లేదు, మాధురి ఇచ్చిన దాంతోనే ఇల్లు కట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. కానీ మరోవైపు వాణికి కోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆ ఇంట్లో ప్రవేశించవచ్చు, తన భర్త
ఇంట్లోకి తాను ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారని వాణి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నుంచి కూడా 5వ తారీఖున ఆదేశాలు రావడం జరిగింది. ఆమె కూడా ఈ ఆదేశాలు తీసుకుని ఇవాళ ఇంట్లోకి ప్రవేశించేందుకు రాగా ఆ మాధురి ఉండడంతో షాక్ అయ్యారు. మాధురి పైనుంచి వీడియో తీయటం చూసి మండిపడటం జరిగింది. మొత్తానికైతే ఇవాళ ఒక బిగ్ ట్విస్ట్. అయితే వాసు ఇక్కడ మాధురి ఇప్పుడు ప్రజెంట్ గా ఉంటున్న శ్రీనివాస్ ఉంటున్నటువంటి ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి మాధురి ప్రకటించిన నేపథ్యంలో అటు మరోపక్క ఇంకో విధంగా చెప్తున్నారు, వాణికి వేరే ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వేరే ఇంటిపై వాణి కానీ తన కుమార్తె హైందవి కానీ ఏమైనా స్పందించారు? వాస్తవానికి ఇప్పుడు ఉంటున్న ఇల్లు వాణి కుమార్తె లేకపోతే గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు అంతా కూడా అదే. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే దువ్వాడ శ్రీనివాస్ వేరుగా ఉంటున్నాడు. వాణితో ఉన్న విభేదాల నేపథ్యంలో మాధురితో ఎప్పుడైతే సహచర్యం చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాణికి వేరే ఇల్లు ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గతంలో ఆ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మాధురి చెప్పేది కూడా దువ్వాడ శ్రీనివాస్ వేరే ఇల్లు వాణికి ఇవ్వడం జరిగింది. ఈ ఇంటితో సంబంధం లేదు, తన ఆ ఇంటికి వెళ్ళాలని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాణికి కానీ కుటుంబానికి కానీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయినట్టు సమాచారం ఉంది తప్ప అధికారికంగా ఇప్పుడు మాధురి ప్రకటించక మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మనకి పత్రాలు కూడా పంపడం జరిగింది. ఆమె పత్రాలు కూడా మనం చూడొచ్చు, రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా చూడొచ్చు. అధికారికంగా నాకు రిజిస్ట్రేషన్ అయింది, ఎవరికి సంబంధం లేదు, పోలీస్ అనుమతితో లీగల్ గా నేను ఇంట్లో అడుగు పెట్టాను, ఎవరికి సంబంధం లేదని చాలా గట్టిగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాణి లీగల్ గా తేల్చుకుంటాను, మరోసారి ఉద్యమం చేస్తాను, నిరసన వ్యక్తం చేస్తానని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా లీగల్ గా చూస్తే మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ ఇంటితో వాణికి ఎటువంటి సంబంధం ఉండే అవకాశం అయితే లేదు పవన్. అయితే వాసు ఇప్పుడు చూసుకుంటే గత నెలలో ఈ ఇంటిపై కావచ్చు లేదంటే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వాణి కానీ తన కుమార్తె హైందవి చేసిన రచ్చ నేపథ్యంలో ఇది చాలా అంటే ఆ ఇంటిపైనే మొత్తం ఫోకస్ పడింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించకుండా ఇప్పుడు మాధురి ఈ ప్రకటన చేయడం ఏ విధంగా చూడొచ్చు? ఈ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి ఏమైనా న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? వాస్తవానికి ఇంట్లోకి రానివ్వట్లేదని కోర్టును ఎప్పుడో ఆశ్రయించారు వాణి. ఆ నేపథ్యంలో 5వ తారీఖున ఆమెకి కోర్టు నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఇంట్లో ప్రవేశించొచ్చాను అధికారికంగా రావడం జరిగింది. 5వ తారీఖు రావడంతో నిన్న 6వ తారీఖున ఆమె టెక్కల పోలీసులకు అందజేసి ఇవాళ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈలోగా నిన్న 11:40కి తాను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా కూడా చెప్తుంది మొత్తం మాధురి. అయితే ఈవిడి వచ్చేలోపు ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం వల్ల వాణి కూడా చేసే పరిస్థితి కనిపించట్లేదు. వాణి మరి ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు? రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఆమె మీడియాకి పంపించిన నేపథ్యంలో మరి వాణి ఏ విధంగా స్పందిస్తారో లేకపోతే లీగల్కి వెళ్తారా, నిరసన వ్యక్తం చేస్తారా మరి చూడాలి. ఈ పరిస్థితిలో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నాడు, దువ్వాడ శ్రీనివాస్ ఏమయ్యాడని కూడా తెలియట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ మాధురికి ఇల్లుని అప్పగించేసి వెళ్ళిపోయినట్టుగా కూడా అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం మాధురి ఆమె అనుచరులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు తనదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. లీగల్ గా కూడా ఎవరు కూడా ఏమి చేసే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో వాణి మరి ఏ విధంగా ముందుకెళ్తారో వేచి చూడాలి పవన్. అయితే వాసు ఇప్పుడు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు మాధురి ఒక పక్క కొన్ని డాక్యుమెంట్స్ అయితే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు తెచ్చినటువంటి వాణి కావచ్చు, హైందవి కావచ్చు, వారి పేరు మీద వారికి చెందిన ఇంటి పరంగా ఆ డాక్యుమెంట్స్ ఏమైనా చూపిస్తున్నారా? దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయట పెట్టారా వాణి తన కుమార్తె హైందవి? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా కాగితాలు మీడియాకి విడుదల చేశారు. మనం అవి చూడొచ్చు, మనం కూడా స్క్రీన్ పై చూడొచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినట్టు కోర్టుకి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వక ముందు అంటే 5వ తారీఖు ముందు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు. రిజిస్ట్రేషన్ నిన్న జరగడం జరిగింది. అందువల్ల టెక్నికల్ గా కోర్టుకి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఈ విధంగా జరిగినట్టు తెలియదు. అందువల్ల రిజిస్ట్రేషన్ జరగడం మాధురికి నిన్న జరిగింది. ఆ కోర్టు ఆదేశాలు 5వ తారీఖున ఇవ్వడం జరిగింది. అందువల్ల ఒక రోజు తేడాలో ఆమెకి ఇంట్లోకి వెళ్ళొచ్చని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోర్టు. మరోవైపు ఒక రోజు ముందుగానే ఈమె నిన్న మాధురి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయం మరి వాణికి తెలిసిందో లేదో తెలియట్లేదు. రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంట్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. పోలీసులు ఇవేమీ చెప్పకుండా ఎవరు కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాణి ఇప్పుడు తనని ఏ విధంగా లోపల పంపిస్తారో, తన భర్త చెందినటువంటి ఇల్లు తనకు చెందాలని ఆమె గొడవ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ పక్కనటువంటి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రస్తుతం మాధురి ప్రకటించిన అనంతరం రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా బయటకు వచ్చాక మరి వాణి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే వాసు ఇక్కడ ప్రస్తుతం మన ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అతని సతీమణి వాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేస్తున్నట్టు చూస్తున్నాం. అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి?
వాణి ఇందాక నుంచి కూడా దాదాపు గంటన్నర నుంచి కూడా ఇదే పరిస్థితి. తనను లోపల పంపించాలని వివాదం చేస్తుంది. పోలీసులు ఫ్యామిలీ మెంబర్ని మాత్రం పంపిస్తానని వాణి కుమార్తెని మరొక సోదరిని పంపించడం జరిగింది. కానీ పైన తనను బయటికి పంపిస్తేనే తాను పైకి వెళ్తానని కూడా పట్టుపట్టడం జరిగింది. మాధురి ఆల్రెడీ ఇప్పటికే రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకుని ఇంట్లోకి వచ్చి కూర్చోవడం, పైన బాల్కనీలో ఉండడం జరిగింది. ఆ మాధురిని బయటికి పంపిస్తేనే తామంతా కూడా లోపలికి వెళ్తామని మళ్ళీ మండు పట్టుబట్టడంతో పోలీసులు నచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ పోలీసులు ఛేదించుకుని పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. వాణి అయితే అక్కడ నుంచి వెళ్లేది ప్రసక్తి లేదు, అవసరమైతే మరోసారి నిరసన కూడా వ్యక్తం చేస్తామని చెప్తుంది. మరి లీగల్ గా చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మరి ఇది మాధురికే చెందుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏ విధంగా అది ఈ సమస్యను దువ్వాడ శ్రీనివాస్ పరిష్కరిస్తారో లేదా వాళ్ళ బంధువులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి పవన్. అయితే వాసు, ఇక్కడ చూసుకున్నట్టయితే అదే ఇంటి ఆవరణలో వాణితో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఆయన కూడా ఈ వివాదంపై స్పందించారు. విడాకుల వరకు వెళ్ళం, ఎటు తిరిగి వారిద్దరిని కలిపే దిశగానే అడుగులు వేస్తామంటూ ఆమె తండ్రి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటి వివాదం ఇంత ముదురుతున్న వేళ ఆయన స్పందించే అవకాశం ఉందా? ఎలా స్పందిస్తారనుకోవచ్చు ఆయన? ఆ తండ్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇల్లు తన కుమార్తెకి చెందాలి, తన అల్లుడికి సంబంధించినట్టు ఆస్తి కాబట్టి కుమార్తెకి చెందాలి, తమంతా కూడా కష్టపడి కట్టుకున్న ఇది ఏ విధంగా వాళ్ళకి ఇస్తారని కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆయనపై చాలా ఆరోపణ చేయడం జరిగింది. వివాదానికి కారణం తన మామగారే, దువ్వాడ వాణి తండ్రే కారణం అని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా ఆ తండ్రి కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది అల్లుడి మీద. మరి ఈ పరిస్థితిలో రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే వాణి ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. పోలీసులు అయితే ఎవరిని కూడా లోపలికి వెళ్ళించే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మాధురి అయితే ఇంటిని ఆక్రమించుకుని లీగల్ గా డాక్యుమెంట్స్ పెట్టుకుని లోపల కూర్చున్నారు. అయితే వాసు, ఇక్కడ మాధురి ఇటు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, మేము లోపలికి వెళ్తామంటూ వాణి హైందవి ఇక్కడ రచ్చ చేస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దీనిపైన నోరు మెదపనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనుకోవచ్చు, ఆయన దీనిపైన స్పందించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఇదంతా కూడా చాలా వ్యూహాత్మకంగా చేశారని చెప్పొచ్చు. మనం మొన్న ఆడియో కూడా వినటం జరిగింది. ఆ మాధురికి జరిగిన ప్రమాదాన్ని అది ఆత్మహత్యగా చిత్రీకరించమని ఎలా మాట్లాడాలో మీడియాని కూడా నేను పంపిస్తున్నాను, మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దువ్వాడ శ్రీనివాస్. ఆ నేపథ్యంలోనే ఇది కూడా ఇదే విధంగా దువ్వాడ వాణి ఇంట్లోకి కోర్టు ఆర్డర్ తో ప్రవేశిస్తున్న నేపథ్యంలో తనకు సంబంధం లేదు ఇల్లు మాధురిది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే మాధురి ఇచ్చిన డబ్బులతో కట్టాం ఇల్లు అనే భాగంగానే రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. శ్రీనివాస్ కూడా రిజిస్ట్రేషన్ కాగితాలను తనకు అప్పగించేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు. ఆ ఇంటికి శ్రీనివాస్ కూడా సంబంధం లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో లేకపోతే దువ్వాడ వాణి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాణి అయితే అక్కడ నుంచి కదిలేదు లేదని చెప్తుంది. ఇక్కడ మరో అంశం వాసు, ఇక్కడ మాధురిపై గత నెలలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆత్మహత్యను చేసిన నేపథ్యంలో ఆమెపై కొన్ని కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కేసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె లీగల్ గా ముందుకెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉందనుకోవచ్చు? ఆమె డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? తాజాగా విడుదలైనటువంటి ఆడియో నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు కూడా మభ్యపెట్టి పోలీసులు కూడా తప్పుగా పట్టించారు మాధురి. ఈ నేపథ్యంలో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అందుకు సంబంధించి లీగల్ గా అడ్వైస్ తీసుకుని ముందుకెళ్లేందుకు పోలీసులు అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన ఇవాళ ఈ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాధురిపై తప్పనిసరిగా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తాను ఆత్మహత్య చేసుకున్నానని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది, తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. ఇదంతా కూడా మొన్న ఆడియోతో బయటకు వచ్చింది. ఆడియో బయటకు వచ్చాక అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే మాధురి కానీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. వాణి అయితే స్పందించింది. ఇదంతా కూడా డ్రామా జరుగుతుందని, ఇందులో భాగంగానే ఇది సెకండ్ ఎపిసోడ్ అనుకోవచ్చు. ముందస్తులో వ్యూహంలో భాగంగానే మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసి దువ్వాడ శ్రీనివాస్ తన చేతులు దులిపేసుకుని ఈ వ్యవహారం నుంచి తప్పుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు తెలుస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాణి కానీ కుమార్తెలు కానీ మామగారు కానీ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు చూడాలి. మరోవైపు పోలీసులు ఈ వ్యవహారం మొత్తం క్షుణ్ణంగా పరిస్థితున్న పోలీసులు ఈ కేసులు ఎవరిపై కేసులు ఇరు వర్గాలపై కేసులు కట్టినప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇటు మాధురిని కానీ శ్రీనివాసుని కానీ వాణిని కానీ అందరి మీద కేసులు కట్టారు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఏ విధంగా స్టెప్ అయిపోతున్నారు రేపు నుంచి అని వేచి చూడాలి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు. కొద్ది రోజులుగా సద్దుమణిగిన దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తాజాగా మలుపులు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తనకు రాసి చేసినట్లుగా దివ్యల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. నిన్ననే తన పేరున రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. తాను అదే ఇంట్లో ఉంటానంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంటితో దువ్వాడ వానికి సంబంధం లేదన్నది మాధురి వాదన.
వానికి ఇల్లు వేరేగా ఉందని అక్కడికి వెళ్లాలని చెప్తోంది మాధురి. ఆ ఇంటి నుంచి శ్రీనివాస్ను వాణి బయటకు పంపేసిందని విమర్శిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు వాణి కుమార్తె హైందవి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసులకు కొన్ని పత్రాలను చూపించారు వాణి. ఇలాంటి సమయంలో మాధురి ప్రకటనతో దువ్వాడ సమస్య రసకందాయంలో పడింది.